ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై ఆ కరుణి యొక్క సైన్యం సాయి చూశాడు. సైన్యం సాయి చూస్తే నీల మేఘముల వలె భయంకరాకృతులైనటువంటి ఆ రాక్షస మోకలన్నీ కూడా వచ్చి నిలబడి ఉంటే ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వినటువంటి వాడై తన చేతిలో తీసుకున్నటువంటి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనుస్సును తీసుకోవాలని సంకల్పించాడు ఆయన. కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్లకు వైష్ణవ ధనుస్సు అవసరమా అనిపించి దాన్ని పక్కన పెట్టి మామూలు తన కోదండాన్ని తీసుకున్నాడు. తీసుకుని చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళ ఛాయ. కరుడు భయంకరమైనటువంటి ఆకృతితో ఆ సైన్యానికి వెనక భాగంలో ఉన్నాడు, ముందు భాగంలో లేడు. ముందు కొంత సైన్యం ఉన్నది. ఆ సైన్యాన్ని చూసినటువంటి వాడై కరుడు సైన్యాన్ని పక్కకు జరిగి తన రథాన్ని రాముని వైపు పోనీమని చెప్పి సారథితో చెప్పాడు. సారథి, ముందు మన రథాన్ని శ్రీరాముడి వైపు పోనీమన్నాడు. ఆ వైపుగా కరుణి యొక్క రథం వస్తూ ఉన్నది. ఇంతలో కరుణి ముందే దూషణుడు ఉన్నాడు. ఆ దూషణుడు ఏం చేశాడంటే 5,000 మంది సైన్యాన్ని తీసుకుని మొత్తం 14,000 మంది మహా బలపరాక్రమవంతులైనటువంటి సైన్యం ఉన్నారు. ఈ 14,000 మందే కాకుండా ఇంకా కూడా సైన్యం ఉంది. కానీ మంచి బలాఢ్యులైనటువంటి వాళ్ళు 14,000 మంది ఉన్నారన్నమాట. వాళ్ళలో కొరవాళ్ళందరూ వెనక ఉండగా ఒక 5,000 మందిని మాత్రం తీసుకుని దూషణుడు అనేటువంటి ఆయన ముందు యుద్ధం చేయడానికి వచ్చాడు. రాగానే రామచంద్రమూర్తి ఆ సైన్యాన్ని చూశాడు. సైన్యాన్ని చూసిన తర్వాత మొట్టమొదట సైన్యం కనపడుతుంది. సైన్యం వెనక దూషణుడు ఉన్నాడు. దూషణుడి వెనక సైన్యం మధ్యలో కరుడున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ప్రారంభించే లోపలే యుద్ధాన్ని రామచంద్రమూర్తి మీద బాణ వర్షం కురిపించడానికి సంసిద్ధులైనారు వీళ్ళు. అప్పుడు రామచంద్రమూర్తి కవచాన్ని ధరించున్నాడు, ధనస్సు ధరించున్నాడు. అల్లెత్రాడు లాగి ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. అదేవిధంగా కరుడు కూడా ధనుష్టంకారం చేశాడు. అక్కడ ఈ 2 ధనుష్టంకారాలకు ఈ రాక్షస సైన్యం అంతా కూడా గుండెలు బ్రద్దలయ్యేంత పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ రామచంద్రమూర్తిని చూసినటువంటి వాళ్ళై భయంకరమైనటువంటి బాణ వర్షం కురిపిస్తున్నారు రాముల వారి మీద. వెంటనే రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి ఒక బాణాన్ని ప్రయోగించినటువంటి వాడై వాళ్ళు ప్రయోగించినటువంటి బాణాలన్నిటినీ కూడా ఒక్క బాణంతోనే నాశనం చేశాడు. అంటే ఆ బాణ వర్షం ఎలా కురుస్తున్నది ఈయన మీద అంటే మేరు పర్వతం మీద వర్షం కురిసినట్టు కురిపించారు వాళ్ళు. దాన్నంతా కూడా ఒక్క బాణంతో సమసిపోయేటట్టు చేసి ఒక భయంకరమైనటువంటి బాణాన్ని తీసుకొని ప్రయోగించాడు. ఆ బాణంలో నుంచి కొన్ని లక్షల బాణాలు వచ్చాయి. ఆ లక్షల బాణాలన్నీ కూడా ఈ దూషణుడి యొక్క సైన్యం మీద పడితే ఈ దూషణుడి సైన్యాల యొక్క కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలు అయిపోతుండగా రామచంద్రమూర్తి యొక్క విజృంభణను చూసి భయపడినటువంటి వాళ్ళై ఈ దూషణుడి సైన్యం పలాయనం చిత్తగించారు. భయపడిపోయినారు. భయపడిపోయి పరిగెత్తి కరుడు దగ్గరికి వెళ్ళాలని చెప్పి పరిగెస్తూ ఉంటే దూషణుడు వాళ్ళని ఆపాడు. ఆపి వాళ్ళకు ధైర్యం చెప్పి ఒక్క మానవ మాత్రుడు పాదచార్య యుద్ధం చేస్తూ ఉంటే మీరంతా భయపడి పరిగిస్తారా? నేనున్నాను కదా ఇక్కడ, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు పాండి అని చెప్పి ఆ 5,000 మందిని కూడా వెనక్కు మళ్ళించి దూషణుడు సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తి వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రామచంద్రమూర్తి
ఎలా ఉన్నాడయ్యా అంటే ప్రళయకాల రుద్రుడి మాదిరి కనపడుతున్నాడు ఈ దూషణుడి కంటికి. భయంకరమైన యుద్ధం జరిగింది. దూషణుడికి రామచంద్రమూర్తికి చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధాన్ని చూడటానికిగా యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు అందరూ ఆకాశ మార్గంలో వచ్చి చూస్తూ ఉన్నారు. వాళ్ళు యుద్ధం జరుగుతుందని వాళ్ళకి తెలుసు. ఈ రాక్షస సమూహాన్ని రాముల వారు ఎలా సంహారం చేస్తాడో చూద్దామని అందరూ వచ్చి ఆ యుద్ధాన్ని పరికిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ దూషణుడు చేసేటువంటి యుద్ధాన్ని చూసి దేవతలు కూడా భయపడుతున్నారు. ఇంత భయంకరమైన యుద్ధం చేస్తున్నాడే ఈ దూషణుడని. అప్పుడు రామచంద్రమూర్తి ఆ సైన్యంతో ఇంతసేపు యుద్ధం చేయడం అవసరమా అనుకొని ఒక గాంధర్వాస్త్రము అనే దాన్ని ప్రయోగించాడు. గాంధర్వాస్త్ర ప్రయోగం వల్ల ఆ గాంధర్వాస్త్రం యొక్క ప్రయోగ ఫలితం ఏమిటంటే గాంధర్వాస్త్రం రాగానే గాంధర్వాస్త్రంలో నుంచి అనేక వేల రకాలైనటువంటి బాణ పరంపరలు కావచ్చు, పరిగలు కావచ్చు, కత్తులు కావచ్చు, అన్నీ వస్తుంటాయి. అన్నీ వచ్చి ఆ 5,000 మందిని, ఆ సైన్యాన్ని 5,000 మందిని ముక్కలుగా నరికేసాయి అనమాట. ముక్కలుగా నరికేస్తే చల్లా చెదురైపోయి మాంస ఖండాలైపోయి పడిపోయినారు ఈ 5,000 మంది. దూషణుడు చూశాడు. దూషణుడి యొక్క కళ్ళ ఎదుటే ఈ 5,000 మంది ముక్కలైపోయినారు. అప్పుడు దూషణుడు క్రోధ తామ్రాక్షుడై రామచంద్రమూర్తి మీదకి విజృంభించి వచ్చాడు. విజృంభించి వస్తే అప్పుడు ఆ రామచంద్రమూర్తి ఏం చేశాడంటే ఆ దూషణుడి యొక్క సారథిని చంపేశాడు. దూషణుడి గుర్రాలను చంపేశాడు. దూషణుడి టెక్కాన్ని నరికేశాడు. దూషణుడి రథాన్ని పొడి చేసేసాడు. పొడి ఎప్పుడు చేస్తున్నాడో వెంటనే దూషణుడు ఒక పరిఘ అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఆ రథంలో నుంచి లంఘించి క్రిందకి దూకాడు. క్రిందకి దూకి 2 చేతులతో పరిఘను ఎత్తుకున్నటువంటి వాడై రాముణ్ణి సంహరించడానికిగా రామచంద్రమూర్తి పైకి వస్తున్నాడు. ఆ వచ్చేటువంటి దూషణుణ్ణి చూసి రామచంద్రమూర్తి 2 బాణాలు ప్రయోగించి ఒకే సమయంలో దూషణుడు పెద్ద పరిఘను ఎత్తుకొని వస్తున్నాడు కదా, ఆ దూషణుడి యొక్క 2 చేతులు నరికేశాడు. 2 చేతులు ఎప్పుడైతే నరికేశాడో ఆ దూషణుడు వెల్లకిల పడిపోయినాడు. వెలకిల పడిపోయినప్పుడు ఆ పరిగ భయంకరమైనటువంటి పరిగ వాడి మీదనే పడ్డదన్నమాట. వాడి మీదనే పడితే పెద్దగా అరుస్తూ ఆ యొక్క దూషణుడు ప్రాణాలు వదిలేశాడు. వాడు తెచ్చుకున్నటువంటి ఆయుధం వాడి మీదనే పడి ప్రాణాన్ని తీసేసింది. అటువంటి ఆ పరిగ పైన పడగానే ఆ దూషణుడు ఎప్పుడైతే చనిపోయినాడో వెంటనే మహాకాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అనేటువంటి వాళ్ళు విజృంభించారు. మహాకాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అనేటువంటి భయంకరమైన రాక్షసులు విజృంభించి ఆ రామచంద్రమూర్తి మీదకి దూకారు. దూకినటువంటి వాళ్ళై భయంకరమైన యుద్ధం చేశారు. భయంకరమైన యుద్ధం చేస్తే రాముడు ఎక్కువ సమయం యుద్ధం చేయడం అనవసరం అని చెప్పి అనిపించింది ఆయనకు. వెంటనే ఆ ముగ్గురిని కూడా బాణాలతో ముక్కలు చేసేశాడు. ఆ ముగ్గురు కూడా మరణించారు. ముగ్గురు ఎప్పుడైతే మరణించారో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు కరుడు రామచంద్రమూర్తి యొక్క ఆ పరాక్రమాన్ని చూసి విస్మితుడైపోతున్నాడు. అయిపోతూ వెంటనే తన సేనానాయకులను ఆజ్ఞాపించాడు అన్నమాట. సేనానాయకులు, ఈ దూషణుడు కూడా ఒక సేనానాయకుడే. ఒక సేనానాయకుడు ఎప్పుడు మరణించాడో ఇక 12 మంది సేనానాయకులు ఉన్నారు ఆయన దగ్గర. ఈ 12 మంది ఛాయ చూశాడు. చూసి సేనానాయకులను పిలిచాడు. సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రుడు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పురుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాశ్యుడు, రుధిరాశనుడు అనేటువంటి ఆ 12 మందిని పిలిచాడు.
వాళ్ళ ప్రత్యేకత ఏమిటో తెలుసా? సేనగామి అంటే గ్రద్ద కంటే వేగంగా పోగలిగిన వాడు, గ్రద్దతో సమానంగా దూరదృష్టి కలిగిన వాడు, గ్రద్దతో సమానంగా ఎంత దూరంలో ఉన్నా శత్రువు నశింపజేసేవాడు సేనగామి. పృథుగ్రీవుడు అంటే పెద్ద కంఠం కలిగినటువంటి వాడు. పెద్ద కంఠము అంటే సైజు పెద్దదని కాదు, గొంతు పెద్దది. ఆయన అరిస్తే ఆ అరుపుకే ప్రాణాలు పోతాయి, అటువంటి కంఠం కలిగినటువంటి వాడు. తరువాత యజ్ఞశత్రుడు అని ఆయన ఉన్నాడు. యజ్ఞశత్రుడు అంటే యజ్ఞం అంటే ఆయనకు పడదు. దైవ కార్యాలన్నింటినీ కూడా భంగం చేయడంలో సమర్థుడు అన్నమాట ఆ యజ్ఞశత్రుడు. విహంగముడు, విహంగముడు అంటే ఆకాశంలోనే ఎగురుతూ యుద్ధం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, అదృశ్య శక్తులన్నీ కలిగినటువంటి వాడు. ఇంకొక ఆయన దుర్జయుడు. దుర్జయుడు అంటే ఆయన్ను జయించడం 3 లోకాల్లో ఎవరి వల్ల కాదు, అటువంటి పరాక్రమవంతుడు. ఇక కరవీరాక్షుడు. కరవీరాక్షుడు అంటే ఎర్రనైనటువంటి కరవీర పుష్పాల మాదిరి ఉంటాయి కళ్ళు. వాడు కంటితోనే చంపేస్తాడు మనిషిని. అంటే వాడు కన్ను ఎర్ర చేశాడంటే ఎదురోడు చచ్చిపోతాడు, అటువంటి పరిస్థితి వాడిది. పురుషుడు. పురుషుడు అంటే నేనే మగవాణ్ణి, ప్రపంచంలో ఇంకెవరు మగవాడు లేడు, నన్ను మించిన మగవాడు లేనటువంటి అహంకారం కలిగినటువంటి వాడు పురుషుడు. కాలకార్ముకుడు. కాలకార్ముకుడు అంటే అర్థం ఏంటంటే ఆయన చేతిలో ఒక ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు ఎటువంటిదంటే యమధర్మరాజు. యమధర్మరాజు ఎవరి ప్రాణాన్నైనా తేలిగ్గా ఎలాగైతే తీయగలడో, ఈయన చేతిలో ఉండే కార్ముకం ఎదుటి ఉండే శత్రువుని ఎటువంటి సమయంలో అటు ఇటు పోనీయకుండా ప్రాణం తీసేటువంటి శక్తి, అది కాలకార్ముకుడు. తర్వాత మేఘమాలి. మేఘమాలి అంటే మేఘములే మాలగా కలిగినటువంటిది ఈ యొక్క పిడుగు అన్నమాట. పిడుగు, విద్యుత్తు, అటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు. వాడు మనిషి యథాళం వస్తే పిడుగు పడితే మనిషి ఎట్టయితే బ్రతకడో పిడుగుతో సమానమైనటువంటి వాడు. తరువాత మహామాలి. మహామాలి అంటే వాడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేన్నైనా కానీ సంహరించగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు మహామాలి, అటువంటి వాడున్నాడు. సర్పాశ్యుడు ఇంకొక ఆయన. ఆయన ముఖమే సర్పం. మానవుడి ముఖం మాదిరి ఉండదు, రాక్షస ముఖం ఉండదు, ముఖం మాత్రం సర్పం అన్నమాట. అంటే విషంతో నిండినటువంటి ముఖం కలిగిన వాడు సర్పాశ్యుడు. రుధిరాశనుడు ఇంకొక ఆయన. రుధిరాశనుడు ఆయన ఉదయం కానీ రాత్రి కానీ ఎప్పుడు కూడా కాఫీ, పాలు అటువంటివేం తాగడు, ఎప్పుడు నెత్తురే తాగుతుంటాడు అనమాట. నెత్తుర్నే అశనము ఆహారంగా కలిగిన వాడు రుధిరాశనుడు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు 12 మంది సేనా నాయకులు ఉన్నారు. ఎవరు? ఆ దూషణుడు కాకుండా మిగిలిన వాళ్ళు. ఆ దూషణుడు ఎప్పుడైతే మరణించాడో ఈ కరుడు ఈ 12 మంది సేనా నాయకులను ఆదేశించాడు, రాముల వారిని చంపేయమన్నాడు. అంతే. అప్పుడు ఆ సేనా సహితులైనటువంటి ఆ సేనా నాయకులు 12 మంది అనేక మంది సేనలను తీసుకున్నారు. అనేక మంది సేనలు తీసుకొని దాదాపు 9,000 మంది మహాబలపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళని తీసుకున్నాడు. మొట్టమొదట ఆ 5,000 మందిని సంహరించేసి ఉన్నాడు. ఇంకా 9,000 మంది ఉన్నారు మహాబల పరాక్రమ సంపన్నులు. ఒక రకమైనటువంటి సైనికులు ఇంకొంతమంది ఉన్నారు. ఈ 9,000 మంది మహాబల పరాక్రమ సంపన్నులు ఈ 12 మంది సేనా నాయకులతో కూడి వచ్చారు యుద్ధానికి. రాములు వారు పాదచారి అయి ఉన్నాడు. పాదచారి అయి భూమి మీద సంచరించేటువంటి ఆ రామచంద్రమూర్తితో భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఎలాగయ్యా? రామచంద్రమూర్తి మీద 100,000, 1,00,000, కోట్లు బాణ వర్షం కురిపించేస్తున్నారు. ఒక్కడే రాముడు. ఆ ఒక్కడు కూడా రథం మీద లేడు, భూమి మీద నిలబడి ఈ 9,000 మందితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఎలాగయ్యా రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నాడంటే ఆ సైన్యానికంతా కూడా
ఎక్కడ చూసినా రాముడే, ఎక్కడ చూసినా రాముడే, ఎక్కడ చూసినా రాముడే అట్లా కనపడుతున్నాడు అనమాట. అట్లా కనపడుతూ యుద్ధం చేస్తూ బాణ వర్షం కురిపిస్తూ, మంచి వర్షం కురిసేటప్పుడు మదించినటువంటి ఆపటెద్దు ఆ వర్షానికి ఎదురుగా ఎలా పోతుందో అలా బాణ వర్షాన్నంతా కూడా ఎదిరిస్తూ వాళ్లతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ రామచంద్రమూర్తి మండలాకృతిగా తిరుగుతూ, అంటే వాళ్ళు చుట్టుముట్టి 4 వైపుల నుంచి యుద్ధం చేయడానికి సన్నద్ధులైనారనమాట. అంటే ఇంతకు ముందు ఎదురుగానే చేస్తూ ఉండారు. ఈ 9,000 మంది యొక్క 12 మంది సేనానాయకులు వచ్చిన తర్వాత ఒకవైపే కాకుండా 4 వైపుల నుంచి చేసి రాముణ్ణి సంహరించాలని చెప్పి చుట్టూ తిరుక్కున్నారనమాట. చుట్టూ బాణవర్షం కురిపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి మండలాకృతిగా తిరుగుతూ, మండలాకృతిగా అంటే ఆ గుండ్రగా తిరుగుతూ తన యొక్క ధనస్సులో నుంచి బాణ వర్షం కురిపిస్తూ ఉంటే అసలు రామచంద్రమూర్తి ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు, ఎట్లా బాణం వస్తుందనేది ఎవరికి అర్థం కావడం లేదు. అట్లా చాలా వేగంగా మండలాకృతిగా తిరుగుతూ ఈ యొక్క 9,000 మంది మీద బాణ వర్షం కురిపిస్తూ పాదచారి అయినటువంటి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తూ ఉంటే ఒక్కొక్కడి యొక్క తల, కొంతమంది చేతులు, కొంతమంది యొక్క కాళ్ళు, కొంతమంది యొక్క నడుములు, చెవులు, ముక్కులు ఎక్కడ తెగిపోతున్నాయో తెలియడం లేదు. అదేవిధంగా రథాలు, గుర్రాల యొక్క తలలు, గుర్రాల యొక్క మొండాలు, ఏనుగులు, ఏనుగు తొండాలు ఇవన్నీ కూడా ముక్కలైపోతూ వర్షం కురిసినట్టు కురుస్తూ ఉన్నది. బాణవర్షం రామచంద్రమూర్తి మీద కురుస్తూ ఉంటే రాముడు ప్రయోగించేటువంటి బాణముల చేత ఖండింపబడినటువంటి శత్రుమూకల యొక్క మాంసపు ముక్కలు, ఆ చతురంగ బలాల యొక్క మాంసపు ముక్కలు వర్షం కురిసినట్టు కురిసి భూమి అంతా కూడా నిండిపోయింది అనమాట. భూమి అంతా కూడా మాంసఖండాలతో నిండిపోయింది. మొత్తం 14,000 మంది రాక్షసులను మావటీలతో, ఏనుగులతో, గుర్రములతో కూడినటువంటి మొత్తాన్ని చిదురు చేసేసి 14,000 మందిని క్షణకాలంలో సంహరించేశాడు రామచంద్రమూర్తి. దేవతలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని చూసి విస్తుపోతున్నారు. అబ్బా, రాముడు ఎంత పరాక్రమవంతుడు, ఇంత పర్వతాకారులైనటువంటి ఈ రాక్షసులతో ఇంత ఘోరంగా చేసి ఈ విధంగా సంహరిస్తున్నాడని ఆ దేవతలు, యక్షులు, కిన్నరులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. 14,000 మందిని కూడా ముక్కలు చేసేసాడు. ఒక్కడే ఉన్నాడు, నిలబడితే మొత్తం మాంసపు ఖండాలే. ఆ మధ్యలో రామచంద్రమూర్తి ఏమాత్రం అలసట లేకుండా చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉన్నాడు. ఆ పరాక్రమాన్ని చూసి దేవతలే విస్తుపోతున్నారు. అప్పుడు ఈ రాక్షసులందరూ మరణించగా కరుడు మాత్రం ఉన్నాడు. కరుడు దివ్య రథం మీద నిలబడి ఉన్నాడు. దివ్యాశ్వములు కట్టినటువంటి రథం మీద కరుడు యొక్క పరాక్రమం ఎటువంటిదంటే 11,000 మంది విలుకాండ్రతో తన రథాన్ని రక్షించుకుంటూ 11,000 మంది విలుకాండ్రతో యుద్ధం చేయగలిసినటువంటి సమర్థుడు కరుడు. యుద్ధంలో ఆ 11,000 మందిని కూడా జయించగలడు అన్నమాట. అంత పరాక్రమం కలిగినటువంటి ఆ కరుడు రాముని యొక్క పరాక్రమాన్ని చూసి విస్తుపోయి ఆశ్చర్యంగా చూస్తున్నాడే గాని చూస్తున్నాడు మొత్తాన్ని చంపేశాడు రాముడు. ఇప్పుడు ఎవరు మిగిలి ఉన్నారో తెలుసా? కరుడు ఒక్కడే. కరుడి పక్కన త్రిశరుడు అనే ఆయన మిగిలి ఉన్నాడు. ఆ వైపు రామచంద్రమూర్తి ఉన్నాడు. ఇంకా ఈ కరుడు, త్రిశరుడు, కొంతమంది కొద్ది సైన్యం ఉంది. ఆ కొద్ది సైన్యం తప్ప ఇంకెవరూ లేరు. మంచి యోధులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలో మరణించారు. అప్పుడు ఈ కరుడు క్రోధ తామ్రాక్షుడై యుద్ధానికి పోబోతుంటే అప్పుడు త్రిశరుడు ఆపాడు అనమాట. త్రిశరుడు కరుణ్ణి ఆపాడు. ఆపి, ఖర, నీవెందుకయా యుద్ధానికి పోవడం?
నేను ఆ రాముణ్ణి సంహరించేస్తాను చూడన్నాడు. ఆ త్రిశరుడు అనేటువంటి వాడు రథారూఢుడైనాడు. ఆ త్రిశరుడికి 3 తలలు ఉంటాయి, అందువల్లనే త్రిశరుడు అని పేరు అన్నమాట. 3 తలలు కలిగినటువంటి ఆ పర్వతాకారంతో ఉన్నాడు. 3 శిఖరాలతో ప్రకాశించేటువంటి పర్వతం మాదిరి ఉండేటువంటి ఆ త్రిశరుడు భయంకరమైనటువంటి ఆకృతితో దుర్మార్గమైనటువంటి గుణాలతో ప్రకాశిస్తూ రథారూఢుడై రామచంద్రమూర్తి మీదకి వస్తున్నాడు. రామచంద్రమూర్తి అప్పుడే ఒక్క క్షణం సేదతీరాడు. సేదతీరే సమయానికి త్రిశరుడు వచ్చి నిలబడిపోయాడు. మళ్ళీ చిరునవ్వు నవ్వాడు రాముడు. మళ్ళీ చాలా పెద్ద ఆయన వచ్చినట్టున్నాడు, చూస్తాం ఈయన సంగతి అని చెప్పి. అప్పుడు ఆ త్రిశరుడు క్రుద్ధుడై భయంకరమైనటువంటి బాణ వర్షాన్ని రామచంద్రమూర్తి మీద కురిపించాడు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వుతూ, రాముడు కూడా కోపంతో 14 బాణాలు త్రిశరుడి యొక్క వక్షస్థలం చీలేటట్టు కొట్టాడు. 4 బాణాలు గుర్రాల మీద ప్రయోగించాడు. 8 బాణాలు సారథి మీద ప్రయోగించాడు. 1 బాణాన్ని ధ్వజం మీద కొట్టాడు. ధ్వజం ఇరిగిపోయింది. ఇక సారథి మరణించాడు. గుర్రాలు అశువులు బాసాయి. ఈ 14 బాణాలు గుచ్చుకున్నటువంటి త్రిశరుడు తట్టుకోలేక రథం మీద నుంచి దూకేస్తున్నాడు. దూకేసేటువంటి త్రిశరుడి మీద 1000 బాణాలు కురిపించాడు రామచంద్రమూర్తి. అంటే అంత శరీరం కలిగిన వాడు ఆ త్రిశరుడు, చిన్నవాడు కాదు. 1000 బాణాలు కొడితే అప్పుడు ఆ స్పృహ తప్పినట్టుగా అట్ట ఒళ్ళు తెలియని పరిస్థితి వచ్చింది త్రిశరుడికి. అప్పుడు ఆ 1000 బాణాలతో కొట్టంది కానీ అతను ఆ పొగురు అనేటువంటి తగ్గలేదు అతనికి. అప్పుడు వెంటనే ఆ త్రిశరుడి యొక్క 3 శిరస్సులు, అతను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడంటే భయంకరంగా యుద్ధం చేస్తాడని ఒకే ఒక బాణంతో 3 శిరస్సులు ఖండించేశాడు. ఖండించిన తర్వాత నెత్తురు క్రక్కుతూ ఆ 3 తలలు క్రింద పడిపోగా ఆ త్రిశరుడు భయంకరంగా అరుస్తూ పడిపోయినాడు. నెత్తురు గక్కుతూ క్రింద పడిపోయినాడు. ఆ త్రిశరుడు యొక్క శిరస్సులు ఎప్పుడైతే ఖండించి నేల మీద త్రోసేశాడో ఆ రామచంద్రమూర్తి పరాక్రమాన్ని చూసి హతశేషులైనటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు రాక్షసులు, వాళ్ళు భయాందోళనకు గురి పరిగెత్తుకుంటూ కరుడు దగ్గరికి వెళ్ళారు. ఆ కరుడు దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి ఆ దృశ్యాన్ని, ఆ త్రిశరుడు సంహరింపబడినటువంటి విధానాన్ని కరుడికి చెప్పాడు. కరుడికి చెప్పాల్సిన అవసరం లేదు, కరుడు చూస్తూనే ఉన్నాడు అక్కడే. కానీ వీళ్ళు భయంతో చెప్పారనమాట, అయ్యా త్రిశరుడిని చంపేశారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు కరుడు. ఇక లాభం లేదు, రాముడి యొక్క పరాక్రమం భయంకరంగా ఉన్నదని చెప్పి అప్పుడొక్క సింహగర్జన చేసినటువంటి వాడై కరుడు తన సారథిని రాముని వైపు పోనిమన్నాడు. రాముడు కూడా విజృంభించున్నాడు. ఆ సందర్భంలో ఆ కరుడు యొక్క రథం రాముని యొక్క ఎదురుగా వచ్చి నిలబడ్డది. చూడండి, ఆ కరుడికి ఈ రామచంద్రమూర్తికి యుద్ధం జరుగుతుంటే చూడడానికి దేవతలందరూ వచ్చున్నారు. దేవతలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కరుడు సామాన్యమైనటువంటి బలపరాక్రమ సంపన్నుడు కాదు, చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఆ రామ ఖర యుద్ధాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా జరిగిందయ్యా అంటే, ఒకరి బాణాలను ఒకరు ఖండించుకుంటూ, ఒకరి శరీరాలను ఒకరు చీల్చుకుంటూ, ఒకరు వేసినటువంటి బాణానికి ఎదురుగా వేరే బాణం వేసి వాటిని ఖండిస్తూ మరలా శిరస్సును యొక్క శరీరాన్ని చీల్చుకుంటూ యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరూ. రాముడు గెలుస్తాడా కరుడు గెలుస్తాడా చెప్పలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ కరుడు త్రిలోకాలను జయించినటువంటి గర్వం ఉంది కాబట్టి ఆ పొగురుతో మానవ మాతృడైనటువంటి ఈ రాముడు నన్నేం చేస్తాడని వెంటనే భయంకరమైనటువంటి బాణాలు ప్రయోగించి 7 బాణాలు ప్రయోగించాడు. ఆ 7 బాణాలతో రామచంద్రమూర్తి యొక్క కవచాన్ని చీల్చేశాడు.
చూడండి, రామచంద్రమూర్తి కవచం కింద పడిపోయింది. ఇప్పటి వరకు 14,000 మంది యుద్ధం చేసినా రాముడి జోలికి ఎవరు రాలేదు. రాముడి కవచాన్ని 7 బాణాలతో చీల్చేశాడు. పడిపోయిన తర్వాత 1000 బాణాలు ప్రయోగించి రామచంద్రమూర్తి శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయేటట్టు కొట్టాడు. ఎర్రగా ఉదయించేటువంటి సూర్యబింబం మాదిరి అయిపోయినాడు రాముడు ఈ కరుడి యొక్క బాణముల పరంపరల దెబ్బకు. వెంటనే ఒక భయంకరమైనటువంటి బాణాన్ని తీసుకొని రామచంద్రమూర్తి బాణ ప్రయోగం చేసే లోపల ఆ ముష్టి ప్రాంతంలో రామచంద్రమూర్తి ధనస్సును మధ్యలో పట్టుకో ఉన్నాడు కదా, ఆ పట్టుకో ఉండే ప్రాంతంలో ఒక భయంకరమైన బాణం కరుడు ప్రయోగించాడు. ఈ ధనస్సు మధ్యలోకి విరిగిపోయింది. అంటే ఇంతవరకు రాముడి యొక్క ధనస్సును విరిచినటువంటి వాడు లేడు. కరుడు ఎంత పరాక్రమవంతుడో చూడండి. ఎప్పుడైతే విరిగిపోయిందో వెంటనే రామచంద్రమూర్తి అప్పుడు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, ఈ కరుణ్ణి సంహరించాలంటే ఈ బాణాలతో ఉపయోగం లేదని చెప్పి అప్పుడు అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సును తీసుకున్నాడు. వైష్ణవ ధనస్సును తీసుకుని 13 బాణాలు 6 బాణాలు ప్రయోగించాడు. ముందు 6 బాణాలతో అతడి యొక్క శిరస్సు మీద 1, తర్వాత చేతుల మీద 2, వక్షస్థలం మీద 3 బాణాలు ప్రయోగించాడు. ఆ 3 బాణాల దెబ్బకు ఆ కరుడు, అంటే వైష్ణవ ధనస్సులో నుంచి విడువబడినటువంటి బాణాలు 6. ఆ 6 బాణాల దెబ్బకు అన్ని లోకాలు కనపడుతున్నాయి వాడికి. అంటే అంత పెద్ద దెబ్బ కొట్టాడు రాముడు. తర్వాత ఇంకొక 13 బాణాలు తీసుకున్నాడు. 13 బాణాలు తీసుకుని వైష్ణవ ధనస్సుతో సంధించినటువంటి వాడై 1 బాణం ప్రయోగించాడు. అంటే అన్ని బాణాలు ఒకేసారి ప్రయోగించాడు. అది రాముడిలో ఉండే విచిత్రం. ఏది ఎక్కడ ప్రయోగించాలో అన్ని ఆ స్థానాలకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ బాణాలు. 1 బాణం ఆ కరుడు యొక్క రథము యొక్క కాడిని విరగొట్టేసింది. 4 బాణాలు పోయి గుర్రాల యొక్క తలలు నరికేసాయి. ఇంకొక బాణం వెళ్ళి సారథి యొక్క శిరస్సు ఖండించేసింది. తర్వాత ఇంకా 5 బాణాలు వెళ్ళి ఆ రథాన్నంతా కూడా ముక్కలు ముక్కలు చేసేస్తున్నాయి. ఇంకొక బాణం వెళ్ళి కరుడు యొక్క ధనస్సును ఖండించింది. ఇక 13వ బాణంతో కరుడు వక్షస్థలంలో గుచ్చుకుంది. 13వ బాణం. 13 బాణ ప్రయోగాలు ఇలా జరిగాయి అన్నమాట. ఆ 13వ బాణంతో ఆ ధనస్సు ఎప్పుడైతే ఆ బాణం ఎప్పుడైతే గుచ్చుకుందో కరుడికి ఒళ్ళు తిరిగిపోయింది. రథం విరిగిపోయింది, సారథి చనిపోయినాడు, గుర్రాలు పడిపోయినాయి. ఇక తట్టుకోలేక ఆ కరుడు ఏం చేశాడంటే విరథుడైపోయినాడు. రథం లేకుండా పోయింది. విరథుడైపోయి ఒక గదాదండాన్ని చేత్తో తీసుకున్నాడు. ఆ గదాదండాన్ని చేత్తో తీసుకున్నటువంటి వాడై ఆ భూమి మీదకు లంఘించి రామచంద్రమూర్తి వైపుగా వచ్చాడు. రామచంద్రమూర్తిగా వైపుగా వచ్చి రామచంద్రమూర్తి ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా నిలబడితే రాముడు వైష్ణవ ధనస్సును ధరించి నిలబడి ఉన్నాడు. ఇక అతని మీద బాణప్రయోగం చెయ్యాలి, చేయలేదు, ఇంకా నిలబడి ఉన్నాడు. ఆయన కూడా ఆ రథంలో నుంచి దూకేటప్పుడే బాణం వేస్తే చనిపోయి ఉండేవాడు కరుడు. కానీ అలా ధర్మయుద్ధంలో చంపరు అనమాట. ఆయన ఈ గదను ధరించి రాముడి ఎదురుగా వచ్చాడు. అల్లంత దూరంలో కరుడు నిలబడున్నాడు, ఇంత దూరంలో రాముడున్నాడు. ఈయన చేతిలో వైష్ణవ ధనస్సు ఉంది, ఆయన చేతిలో గదాదండ ఉంది. దేవతలు చూస్తూ ఉండగా ఈ యుద్ధం ఆపి ఆ రాముడు ఈ కరుడు మాట్లాడుకుంటున్నారు. ఆ కరుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఆ కరుడు రామచంద్రమూర్తిని చూసి రామా రామా అంటే సంతోషం, ఓరి రామ అన్నాడు. ఓరి రామ, నువ్వంత బలపరాక్రమవంతుడు అనుకుంటున్నావేమో, నా చేతిలో నువ్వు దెబ్బకు మరణిస్తావు, చూడు నా ప్రతాపం అని చెప్పి ఆ కరుడు
రామచంద్రమూర్తితో మాట్లాడితే అప్పుడు రాముడు అంటున్నాడు, ఖర నువ్వు నన్నేమీ చేయలేవు, నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేసి ఎన్నో పాపాలు ఒడిగట్టావు, ఎన్నో పాపాలు చేసినందువల్ల నీవు ఈరోజు నా చేతిలో మరణించబోతున్నావు, కాబట్టి ఇక నీకు ఆయుష్ మూడింది, ఇక నువ్వు త్వరలోనే నా చేతిలో మరణిస్తావని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఎలా చంపుతానో నిన్ను తెలుసా ఖర, నీవు లోక కంటకుడివి, లోక కంటకుడవైనటువంటి నీవు లోకానికి హాని చేశావు కాబట్టి దుష్ట సర్పాన్ని ఎలాగైతే సంహరిస్తారో అలా నిన్ను నా బాణంతో చంపేస్తాను అన్నాడు. ఇక పాపం చేసేటువంటి వాడు భ్రష్టుడైపోతాడు. భ్రష్టుడైపోయి వాడికి మంచి కూడా చెడ్డగా కనపడుతుంది. ఎలాగయ్యా అంటే వడిగల్లు రాయి తిన్నటువంటి నలిగండ్ల పాము మాదిరి చస్తాడు వాడు అన్నాడు. ఈ వడిగల్లు రాయి నలిగండ్ల పాము అని రామచంద్రమూర్తి అన్నాడు. ఈ వడిగల్ల రాయి అంటే ఏమిటంటే, మనం వడిగళ్ళ వాన కురిసిందంటాం. ఆ వడగళ్ళ వాన కురిసినప్పుడు గడ్డలు పడతాయి, రాళ్ల వర్షం కురుస్తుంది, మంచు గడ్డల మాదిరి పడతాయి అన్నమాట. అవి మంచిదే, అవి తింటే ఏం కాదు. కానీ ఆ వడిగళ్ళ రాయిని ఆ నలిగండ్ల పాముగా తింటే చచ్చిపోతుంది. నలిగండ్ల పాము అంటే ఏంది అంటే నలికీచు అంటాం మనం. మామూలుగా మనం ఇక్కడ చూస్తుంటాం నలికీచు, కొంతమందికి తెలియదు, మనందరికీ తెలుసు. ఆ నలికీచు అనేటువంటిది ఆ రాయిని కానీ తింటే వెంటనే అది విషంతో సమానమై మరణిస్తుంది. అట్లాగా నువ్వు అతి త్వరలో పాపం చేసేటువంటి వాడు వడిగండ్లు రాయి తిన్న నలిగండ్ల పాము వలె నశిస్తాడు, ఆ విధంగా కూడా నువ్వు నశిస్తావు ఖరా అని చెప్పి అన్నాడు. ధర్మచారులైనటువంటి ఋషులందరినీ చంపినటువంటి నీవు ఇప్పుడు ఫలితాన్ని అనుభవించబోతున్నావు అని చెప్పి రామచంద్రమూర్తి అనేకమైనటువంటి విధాలుగా ఆ దుర్మార్గుడైనటువంటి కరుడికి చెప్తూ ఉంటే కరుడు వికటాట్టహాసం చేస్తున్నాడు. వికటాట్టహాసం చేస్తూ నువ్వేం చేయగలవు రామా, ఏంది నీ మాటలు, మాటలు కాదు ముందు యుద్ధం చేయి అంటున్నాడు. యుద్ధం కాదు, నీకు చెప్పాల్సినటువంటివన్నీ చెప్పి నువ్వు ఎందుకు మరణిస్తున్నావో కారణం కూడా చెప్పి నీ కంఠాన్ని ఖండిస్తాను ఖరా అని చెప్పి ఆ రామచంద్రమూర్తి ఇంకా కూడా కరుడితో మాట్లాడుతున్నాడు. ఆ ఖర రామ సంవాదాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.